శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. దేవీ శరన్నవరాత్రి పూజలు ఆచరించిన వారు అమ్మవారికి ఉద్వాసన ఏ రోజు చెప్పాలి, ఆఖరి రోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్తానండి. అలాగే మనం పూజ చేసిన తర్వాత పూజా పీఠాన్ని కదిలించిన తర్వాత పీఠంపై ఉంచినటువంటి వస్తువులన్నీ ఏం చేయాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నవరాత్రి పూజలు అంటే 9 రాత్రులు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించిన తర్వాత 10వ రోజు అయినటువంటి దశమి తిథి రోజున మనం అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాల్సి ఉంటుందండి. అయితే మనకి 2025 సంవత్సరంలో నవరాత్రులు 10 రోజులు వచ్చాయి కాబట్టి 11వ రోజు అయినటువంటి దశమి తిథి రోజున మనం అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి తిథి వరకు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నవరాత్రి పూజలు ఆచరించిన తర్వాత ఆశ్వయుజ శుద్ధ దశమి తిథి రోజున అంటే విజయదశమి పండుగ రోజున అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలండి. ఒకవేళ ఎప్పుడైనా మీరు విజయదశమి పండుగ రోజున మంగళ శుక్రవారాలు వస్తే ఆ రోజు అమ్మవారి పీఠాన్ని కదిలించకూడదు. మిగిలిన మామూలు రోజుల్లో ఎప్పుడైనా విజయదశమి పండుగ వస్తే మీరు అమ్మవారికి ఉదయం భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజ నిర్వహించుకుని అమ్మవారికి మహా నైవేద్యాన్ని నివేదించి పూజ అనంతరం అమ్మవారి పీఠాన్ని సాయంత్రం చీకటి పడకుండా కదిలించుకోవచ్చు. మనకి ఈ సంవత్సరం దశమి తిథి అంటే విజయదశమి పండుగ ఎప్పుడు వచ్చింది అని అంటే 2025 అక్టోబర్ 2 గురువారం రోజు వచ్చిందండి. ఈ రోజు దశమి తిథి మధ్యాహ్నం 2:47 వరకు ఉంటుంది. కాబట్టి మీరు అమ్మవారికి ఉదయం పూజ చేసేసుకుని సాయంత్రం చీకటి పడకుండా మీరు అమ్మవారి పీఠాన్ని అయితే కదిలించవచ్చండి. లేదంటే మీకు సాయంత్రం వరకు మాకు కుదరదు అని అనుకుంటే ఉదయం పూజ పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించుకోవచ్చు. ఒకవేళ మీరు పూజలో అఖండ దీపం పెట్టుకుంటే అఖండ దీపం కొండెక్కకుండా పీఠం కదిలించకూడదా అంటే అఖండ దీపం కొండెక్కకపోయినా మీరు దీపాన్ని పక్కగా తీసి పెట్టుకుని మీరు అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించుకోవచ్చండి. అంటే చీకటి పడకుండా పీఠాన్ని కదిలించాలి కాబట్టి అఖండ దీపం కొండెక్కకపోయినా కూడా పర్వాలేదు. అయితే మీరు అఖండ దీపంలో ఆయిల్ వడ్డించడం ముందు రోజు నుండి ఆపితే మనకి విజయదశమి రోజు కరెక్ట్గా అఖండ దీపం అయితే కొండెక్కుతుంది. అఖండ దీపం మీరు అనుకునే సమయానికి కొండెక్కకపోతే దీపాన్ని తీసి పూజా మందిరంలో పెట్టుకుని మీరు అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించేయండి. అమ్మవారి పీఠాన్ని కదిలించే ముందు అమ్మవారికి పూజ చేసినప్పుడు అమ్మవారికి మహా నైవేద్యాన్ని నివేదించాలండి. అంటే అన్నం, పప్పు, కూరలు, పిండి వంటలు, వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించే ఉపచారం వచ్చినప్పుడు అమ్మవారికి చీర పెట్టుకునేవారు చీర, బ్లౌజ్ పీసు, ఇంకా సుమంగళి స్త్రీలు ధరించేటటువంటి మంగళకరమైన వస్తువులన్నీ కూడా తాంబూలంలో పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అమ్మవారికి సమర్పించినటువంటి తాంబూలాన్ని పీఠం కదిపిన తర్వాత మనమే ఉపయోగించుకోవచ్చండి. లేదంటే ఈ రోజు మీ ఇంటికి ఎవరైనా తేదో స్త్రీలు వస్తే వారిని అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారికి సమర్పించినటువంటి ఈ తాంబూలాన్ని వారికి ఇవ్వవచ్చు. లేదంటే తాంబూలంలో పెట్టిన వస్తువులను మీరు ఉపయోగించుకోవచ్చు. మనం అమ్మవారికి నవరాత్రి పూజలు 2 రోజులు చేసినా 3 రోజులు చేసినా 1 రోజు చేసినా కూడా పూజా పీఠాన్ని దశమి రోజే కదిలించాలండి. మీరు నవమి రోజు అమ్మవారికి పూజ చేసినట్లయితే నవమి రోజు అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదు. దశమి రోజు కూడా నవమి రోజు పూజ చేసిన వారు తప్పకుండా దశమి రోజు కూడా అమ్మవారికి పూజ చేయాలండి. అమ్మవారికి పూజ చేసిన తర్వాతే మీరు అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల దశమి రోజు అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించడం కుదరకపోతే అప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ సభ్యులతోనైనా అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించవచ్చు. ఒకవేళ మీకు అలా కూడా కుదరదండి, మాకు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదు అనుకుంటే మీ ఇంటి చుట్టుప్రక్కల ఎవరైనా ఉంటే వారి చేతైనా మీరు అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించవచ్చు. అమ్మవారి పూజా పీఠాన్ని మరి 12-1 గంట ఈ సమయంలో కాకుండా 12 గంటల లోపు కదిలించుకోవాలండి. ఇంకా 12 దాటిన తర్వాత మళ్ళీ 4 తర్వాత నుండి మీరు అమ్మవారికి పూజ చేసి 5:30 లోపు అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించాలి. ఇంకా ఈ విజయదశమి పండుగ రోజున చాలా మంది అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత నాన్ వెజ్ లాంటివి తింటూ ఉంటారండి. అయితే విజయదశమి రోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా, ఇంకా ఉల్లి వెల్లుల్లి ఈ రోజు ఆహారంలో వేసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు కూడా మనం ఇంట్లో అమ్మని ఎంతో ఘనంగా పూజించుకుంటాం కదండి. అందుకని ఈ రోజు నాన్ వెజ్ లాంటివి ఉల్లి వెల్లుల్లి లాంటివి తినకుండా ఉంటేనే మంచిది. లేదండి మా సాంప్రదాయం ప్రకారం మేము విజయదశమి రోజు నాన్ వెజ్ తింటాము, ఉల్లి వెల్లుల్లి తీసుకుంటాము అనుకుంటే అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించిన తర్వాత మీరు మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఇంట్లో వండుకుని తినవచ్చండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.